మిర్యాలగూడ పట్టణంలోని పురాతన శైవ దేవాలయం శ్రీ బ్రహ్మరంభాదేవి సమేత మల్లికార్జున స్వామి ఆలయం మెయిన్ బజార్ శివాలయం శివరాత్రి మహోత్సవాలకు అద్భుతంగా ముస్తాబైంది. భక్తుల దర్శనార్థం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. క్యూ లైన్లో స్వామివారిని దర్శించుకునేందుకు పటిష్టవంతమైన బారికేడ్లు ఏర్పాటు చేశారు. విద్యుత్ దీపాలంకరణలతో ఆకర్షణీయమైన షామియాలతో ఆలయం నూతన శోభను సంతరించుకుంది. 26వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుండి స్వామివారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేశారు. అదే రోజు రాత్రి శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. మరుసటి రోజు స్వామి అమ్మవార్ల ఊరేగింపు, మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేపట్టనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ అధ్యక్షులు డాక్టర్ బండారు కుశలయ్య, కార్యదర్శి బొగ్గారపు ముట్టాయిలు కోరారు. ఓం నమ శివాయ. మన మిర్యాలగూడ పట్టణంలో బ్రహ్మరాంభికాదేవి మల్లికార్జున స్వామి ఆలయం శివాలయం మెయిన్ బజార్ మిర్యాలగూడ. ఎంతో పురాతనమైన శివాలయం ఇది. ఇప్పటికీ దాదాపు 50 ఏళ్ళు దాటిన చరిత్ర ఈ శివాలయానికి ఉంది. ఈ 50 సంవత్సరాల నుంచి కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి పాల్గొంటూ వారి కోరికలు తీర్చుకుంటూ వారి యొక్క ఆపద, వారి యొక్క బాధలు అన్నీ కూడా ఆ పరమశివుడు వారికి కోరికలు నెరవేర్చడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా రేపు జరగబోయే శివరాత్రి 26వ తారీఖు నాడు ఉదయం 3 గంటల నుంచి అభిషేక కార్యక్రమాలు, అలాగే దర్శనానికి ఏర్పాట్లు, ముఖ్యంగా ప్రత్యేక దర్శనం అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఏ లోటుపాట్లు లేకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మంచినీళ్ళ సదుపాయం అనుకోండి, బార్గేట్లు అనుకోండి, మహిళలకు అనుకోండి, ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మధ్యాహ్నం మన కార్యక్రమాలకు అన్ని రకాలుగా ఆటంకం జరగకుండా కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి, అంటే 26వ తారీఖు ఉదయం 3 గంటల నుంచి మనకు కార్యక్రమాలు సెట్ అవుతుంది. అలాగే దర్శనాలు కూడా మొదలవుతున్నాయి కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటూ, అలాగే రాత్రి 5 గంటలకు మన భరతనాట్య కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత మనకు ప్రతి సంవత్సరం కూడా రాత్రి 9:30 నుంచి 12 వరకు శివపార్వతుల కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మిర్యాలగూడ పట్టణ ప్రజలు, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు, వ్యాపారస్తులు, రైతులు అందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ఈ శివాలయానికి ఎన్ని సంవత్సరాల చరిత్ర అనేది మాకు కూడా తెలియదు. అన్ని సంవత్సరాల చరిత్ర ఉంది. కాబట్టి భక్తులు ఎల్లవేళలా వారి యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ రేపు కూడా అలాగే దర్శనం చేసుకొని శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఏ రకమైన ఇబ్బంది లేకుండా, ఒత్తిడి లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అలాగే రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ కళ్యాణం అయిన తెల్లారి కూడా మనకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగానే 4-5 వేల మందికి అన్నదాన కార్యక్రమాన్ని కూడా జరిపించడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజు అన్నదాన కార్యక్రమాలు కానీ అందరు భక్తులు పాల్గొనవలసిందిగా కోరుచున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది మా కమిటీ వారు సహాయక సహకారాలు, మనకు దానికి సహకరించిన దాతలకు కూడా అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలుపుతున్నాం. ఓం నమ శివాయ. మిర్యాలగూడ పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు, దాతలకు అందరికీ కూడా రేపు రాబోయే మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అట్లాగే మహాశివరాత్రి సందర్భంగా ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టుగా మొత్తం క్యూలైన్లు అయిపోయింది, వాటర్ సదుపాయం అయిపోయింది భక్తులకు. తర్వాత తెల్లారి అన్నదాన కార్యక్రమానికి అయిపోయింది. అన్నీ కూడా కమిటీ వారి సహకారంతోనే, తర్వాత దాతల సహకారంతోనే అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా వచ్చేసి ఆ భగవంతుని ప్రార్థించుకొని, దర్శనం చేసుకొని, తీర్థ ప్రసాదాలు తీసుకొని, అట్లాగే రాత్రి 10 గంటలకు జరగబోయే ఆది దంపతుల కళ్యాణ కార్యక్రమానికి వీక్షించి అందరూ కూడా ధరించవలసిందిగా మనం చేస్తూ, ఆ భగవంతుడు అందరికీ కూడా అష్టైశ్వర్యాలు,
ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి భగవంతుని కమిటీ తరఫున కోరుకుంటూ అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పని, అట్లాగే రైస్ మిల్లర్స్ ముఖ్యంగా రైస్ మిల్లర్స్ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా వారి సహకారంతో, వారి దాతల సహకారంతో మన కార్యక్రమాన్ని దిగ్విజయంగా కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దానికి తోడుగా మన చైర్మన్ గారు పెద్ద రైస్ మిల్లర్ కాబట్టి ఆయన సహకారంతో, ప్లస్ కమిటీ సభ్యుల సహకారంతో, ఇక్కడ మార్కెట్ కమిటీ మన మున్సిపల్ చైర్మన్ భార్గవ్ గారు వారి సహకారంతో ఈ కార్యక్రమం అంతా కూడా దిగ్విజయంగా జరుగుతున్నది. భక్తులందరూ కూడా వచ్చేసి ఆ భగవంతుని కళ్యాణ కార్యక్రమాన్ని వీక్షించి తరించవలసిందిగా కోరుకుంటూ, ఈ సంవత్సరం భగవంతుని వేడుకునేది ఏంటంటే పాడి పంటలు సమృద్ధిగా పండాలని చెప్పని, రైతులంతా మంచిగా ఉండాలని చెప్పి పంటలు బాగా పండాలని చెప్పి ఇక్కడ రైస్ మిల్లర్స్ కూడా మంచిగా ఉండాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ, వాళ్ళందరూ కూడా మంచిగా ఉండాలి. ఆ రెండు సంస్థలు మంచిగా ఉన్నప్పుడే, రైతులు రైస్ మిల్లర్స్ మంచిగా ఉన్నప్పుడే మీరే కూడా పట్టణం సమృద్ధిగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలందరూ కూడా ధర్మబద్ధంగా ఉండి ధర్మాన్ని కాపాడుతూ ధరించవలసిందిగా భగవంతుని కోరుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.